హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. రాఘవేందర్ రావు అత్యుత్సాహం, శ్రీదేవి అమాయకత్వం. ఒక్క సెకండ్ లేట్ అయినా అతిలోక సుందరిని చూసేవాళ్ళం కాదేమో. శ్రీదేవి అందం అభినయానికి కేర్ ఆఫ్. అతిలోక సుందరిగా ఇండియన్ ఆడియన్స్ ని అలరించిన శ్రీదేవి బాలనటిగా ఓ యాక్సిడెంట్కి గురైందనే రహస్యాన్ని బయటపెట్టారు రాఘవేంద్రరావు. దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు దాసరి నారాయణరావు తర్వాత అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆయన ఎంతో మందిని స్టార్లని చేశారు. ఎన్టీఆర్ నుంచి శ్రీదేవి, చిరంజీవి, ఏఎన్ఆర్ వంటి ఎంతో మందికి అనేక కమర్షియల్ హిట్స్ అందించారు. తెలుగు సినిమాని కమర్షియల్ బాట పట్టించారు. కలెక్షన్ల వర్షాలు కురిపించారు. రాఘవేంద్రరావు అతిలోక సుందరి శ్రీదేవికి కూడా లైఫ్ ఇచ్చాడు. బాలనటి నుంచి హీరోయిన్ గా చేసి కెరీర్ బ్రేక్ ఇచ్చాడు. అనేక సూపర్ డూపర్ హిట్స్ అందించాడు. తిరుగులేని నటిగా చివరికి అతిలోక సుందరిగాను మార్చేశాడు శ్రీదేవికి. అతిలోక సుందరి అనే ట్యాగ్ తెచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని కూడా రాఘవేంద్రరావునే రూపొందించడం విశేషం. అయితే అసిస్టెంట్ గా ఉన్నప్పుడు రాఘవేంద్రరావు చేసిన పని శ్రీదేవి ప్రాణాల మీదకు వచ్చిందట. ఆమెకి యాక్సిడెంట్ అయిందట. జస్ట్ మిస్ లో శ్రీదేవి తప్పించుకుందట. లేదంటే ఇప్పుడు ఈ అతిలోక సుందరిని మనం ఇప్పుడు చూసేవాళ్ళం కాదని చెప్పారు రాఘవేంద్రరావు. మరి ఇంతకీ ఏం జరిగింది, యాక్సిడెంట్ ఎలా అయ్యింది అనేది చూస్తే కె రాఘవేంద్రరావు తండ్రి ప్రకాష్ రావు కూడా దర్శకుడే. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, సినిమాటోగ్రాఫర్గా ఆయన చాలా సినిమాలు చేశారు. తండ్రి వద్ద అసిస్టెంట్గా పనిచేశాడు రాఘవేంద్రరావు. శ్రీదేవి బాలనటిగా ఓ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్లని రాఘవేంద్రరావు షూట్ చేస్తుండేవాడట. అలా శ్రీదేవిపై ఓ సీను చేస్తున్నారట. అయితే తండ్రి వద్ద మార్కులు కొట్టేయాలని చెప్పి రాఘవేంద్రరావు సొంత ప్రయత్నం చేశాడు. శ్రీదేవి రన్నింగ్ షాట్ తీస్తున్నాడు. రాఘవేంద్రరావు రోడ్డు దాటే సీన్ చెప్పారు. అది రియల్ గానే చేశారు. దీంతో చిన్నపిల్లయిన శ్రీదేవి రాఘవేంద్రరావు చెప్పగానే మరో మాట లేకుండా పరుగెత్తుకుంటూ వచ్చి రోడ్డు దాటాల్సి ఉంటుంది. అయితే శ్రీదేవి బాగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. కానీ అమాయకత్వం, తెలియనితనంలో రోడ్డుపైకి వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకోలేదు. అలానే పరుగెత్తుకుంటూ వచ్చింది. దీంతో అటుగా వస్తున్న కారు శ్రీదేవిని ఢీకొట్టింది. దీంతో ఆమె క్రింద పడిపోయింది. అయితే ఆ కారు శ్రీదేవి కాలు చివర్లో గుద్దేసింది. కొద్దిపాటి గాయంతో అతిలోక సుందరి ప్రాణాలతో బయటపడింది. శ్రీదేవి రన్నింగ్ లో ఒక్క సెకండ్ లేట్ అయినా ఘోర ప్రమాదం జరిగేది. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మనం అతిలోక సుందరిని చూసేవాళ్ళమే కాదు, ఆమె ఒక లెజెండ్ గా ఎదిగేది కాదు, ఇండియన్ సినిమాని ఊపేసేది కాదు, ఇండియన్ ఆడియన్స్ ఓ అందాల తారని మిస్ అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సౌందర్య లహరి అనే టాక్ షోలో రాఘవేంద్రరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీదేవి పాల్గొన్న షోలో ఈ విషయం చెప్పాడు. ఇందులో రామ్ గోపాల్ వర్మ కూడా పాల్గొన్నారు. ఈ యాక్సిడెంట్ మాట విన్న ఆర్జీవి, అది జరిగి ఉంటే నేను మిమ్మల్ని చంపేసేవాడిని అంటూ కామెంట్ చేసి బాంబ్ పేల్చాడు వర్మ. ఇది నవ్వులు పోయించింది. ఆద్యంతరం ఆకట్టుకుంటూ ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీదేవి హీరోయిన్ గా పీక్ కెరీర్ ని చూసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడంలో సినిమాలు చేసి మెప్పించింది. తిరుగులేని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకున్న ఆమెకి 2 కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ జన్మించారు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె రీ ఎంట్రీ ఇచ్చి తిరిగి పుంజుకునే సమయంలో 2018వ సంవత్సరంలో దుబాయ్లో ఓ హోటల్లో కన్ను మూసిన విషయం అందరికీ తెలిసింది. ఓ ఫంక్షన్ కోసం ఫ్యామిలీలో దుబాయ్కి వెళ్లారు. అందులో బాత్రూంలో కాలు జారి బాత్ టబ్లో పడి కన్ను మూసింది శ్రీదేవి. ఆమె అభిమానులకు శోకసంద్రంలో ముంచేసింది. కానీ ఆమె లేకపోయినా ఆమె సినిమాలతో అద్భుతమైన పాత్రలో సజీవంగానే ఉంది అతిలోక సుందరి.
ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.